డే 2 దుబాయ్ వ్లాగ్ లో మా వాళ్ళని డిజర్ట్ సఫారీకి తీసుకొచ్చారు. రూమ్ నుండి డిజర్ట్ వరకు టోటల్ గా 8 పీపుల్ స్టార్ట్ అయ్యాము. మేము వచ్చిన వెహికల్ కి హ్యాండిల్స్ లేవని 2 వెహికల్స్ రిక్వెస్ట్ చేసుకున్నాము. డిజర్ట్ వరకు ఓకే, కానీ డిజర్ట్ లో డ్రైవ్ కి మాత్రం ఖచ్చితంగా హ్యాండిల్స్ ఉండాలి. దట్టు అత్త మావయ్య అండ్ మా మమ్మీ స్పీడ్ గా డ్రైవ్ చేస్తే హ్యాండిల్ చేయలేరు. పిన్ని వాళ్ళ ఫ్యామిలీని వేరొక వెహికల్ లో ఫస్ట్ పంపించేసాము. నేను అత్త వాళ్ళతో ఇంకొక వెహికల్ లో వెళ్ళాను. డ్రైవర్ ని బాగా రిక్వెస్ట్ చేసుకున్నాను కొంచెం స్లోగా తీసుకెళ్లమని. సమ్ టైమ్స్ మాత్రమే ఆ రైడ్ ఫీల్ ఇవ్వమని చెప్పాను. డ్రైవ్ లో ఉండగా కార్ షేకింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఒకరి మీద ఒకరు పడి వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని వాళ్ళిద్దరికి మధ్యలో నేను సెట్ అయిపోయి వాళ్ళని ఎంజాయ్ చేయమన్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వెళ్ళాను కాబట్టి సో ఐ నో దిస్ ఫీలింగ్. సో అందుకే నేను వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశాను, నేను ఎంజాయ్ చేయడం మీద కాకుండా. ఈ డిజర్ట్ డ్రైవ్ తర్వాత క్యామెల్ రైడ్ కి తీసుకెళ్లారు. రిటర్న్ నార్మల్ గా తీసుకొచ్చేసి క్యామెల్ రైడ్ ఉన్న స్పాట్ కి తీసుకొచ్చారు. ఈ క్యామెల్స్ పైకి 2 పీపుల్ ని 1 టైమ్ లోనే ఎక్కించి జస్ట్ 1 రౌండ్ 1 మినిట్ చేయిస్తారు అంతే. ఈ క్యామెల్ రైడ్ తర్వాత వీళ్ళిచ్చిన ప్యాకేజ్ లో ఇంకా మేము ఏమేం చూసామో, ఎలా ఎంజాయ్ చేసామన్నది పార్ట్ 2 లో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.